అంటే శాఖలకు సంబంధించిన తప్పులు, అవినీతికి సంబంధించిన తప్పులు, నోటి దూలకు సంబంధించినవి ఎవరైతే చేశారో వాటి ప్రకారం చట్ట ప్రకారం చర్యలు తీసుకునేది ఈరోజు కాకపోతే రేపైనా జరుగుతుందని మీకు లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది. ఈరోజు కాకపోతే రేపు. లాస్ట్ టైం అనుకున్నప్పుడు ఎవరు అరెస్ట్ కాలేదని అన్నారు. ఇప్పుడు ఎంతమంది పోయినారు ఈ 2 నెలల్లో? సో అంటే టైం తీసుకుంటున్నారు. అలా అని కాదు, చట్టం తన పని తాను చేసుకోవడానికి, ఎవిడెంట్గా తీసుకోవడానికి, సాక్ష్యాలతో ప్రజెంట్ చేయడానికి కోర్టు ముందర మనం ఇలా తీసుకెళ్తే అలా బెయిల్ వచ్చేటట్టు ఉండే కొన్ని కేసులు ఉంటాయి. సాక్ష్యాలు లేకపోతే రిమాండ్ కూడా చేయడు జడ్జి గారు. బికాజ్ ఎందుకు, అక్కడ ఏమీ లేదు, నువ్వు తీసుకొచ్చిన సెక్షన్లకి అక్కడ జరుగుతుందానికి ఏం సంబంధం లేదని అంటారు. సో ఆ కోణంలో ఏదైనా సరే మనం చట్ట ప్రకారం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి పనిషబుల్ అఫెన్స్ అయినప్పుడు దాన్ని మనం ప్రూవ్ చేయగలగాలి. పక్కాగా బిగిస్తున్నారు అంతే. పక్కాగాని కాదు, వాళ్ళు నేరం చేశారు, దానికి నిరూపితమైన ఆధారాలు ఎవిడెంట్గా ప్రైమా ఫేసి ఉంటేనే జడ్జి గారు. పోసాన్ లాంటి వాళ్ళు, వంశీ లాంటి వాళ్ళు మేము ఏమీ చెయ్యలేదు మొర్రో కావాలని చెప్పి ఇప్పుడు వాళ్ళతో సహా మనకు కళ్ళ ముందర వాళ్ళ మాటలు కనిపిస్తున్నాయి, వాళ్ళ చేతలు కనిపిస్తున్నాయి, బాధితులు ఉన్నారు కళ్ళ ముందర. లేరని వాళ్ళు చెప్పినంత మాత్రం అయిపోతుందా? ఇట్టా కొడితే అట్టా వచ్చేస్తుంది.